పేరుకి ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితి, కానీ ఐక్యరాజ్య సమితి చోద్యం చూస్తూనే ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంటుంది, రష్యాకి నాటో దేశాలకు మధ్యన యుద్ధం నడుస్తూనే ఉంటుంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ హమాస్ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్ మీద నటు లెబనాను, పాలస్తీనా, యెమెన్ వీళ్ళందరి యుద్ధాలు నడుస్తూనే ఉంటాయి. అయినా ఏమీ చేయలేదు. చివరికి 10 సంవత్సరాల పాటు అమెరికా ఉక్రెయిన్ల మధ్యన రక్షణ ఒప్పందం, అది కూడా ఇప్పుడు యుద్ధంలో 10 సంవత్సరాల పాటు ఉక్రెయిన్కి ఆయుధాలు పంపిస్తూనే ఉంటుందంట రష్యా. అలాగే యూరప్ దేశాలందరి దగ్గర ఉన్నటువంటి రష్యన్ ఆస్తుల్ని, అంటే రష్యాకి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఒక చోట పెడితే, యూరప్ దేశాల్లో పెడితే ఆ డబ్బుల్ని మింగేసి ఆ డబ్బులని ఉక్రెయిన్కి ఆయుధాల రూపంలో ఇవ్వడం అన్నటువంటి ఒక నిలువు దోపిడీ, తద్వారా 10 సంవత్సరాల యుద్ధానికి ఇప్పుడు సిద్ధం కావడం అంటే శాంతి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? అమెరికా చేసేటటువంటి దుర్మార్గం లేదా అమెరికా వాళ్ళ వ్యవహార శైలి, ఐక్యరాజ్య సమితి చేతకానితనం మరొకసారి ప్రస్ఫుటమవుతుంది.